సెప్టెంబర్ 21 మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. యునైటెడ్ నేషన్స్ పిలిపించింది 1981 నుండి కూడా మనము ఈ డేను జరుపుకుంటున్నాము. వాస్తవానికి శాంతి, అహింస అనే పదాలు ఎలాంటి పదాలు అంటే అందమైనటువంటి పదాలు, కానీ ప్రస్తుతం ప్రపంచానికి అత్యధికంగా ఆవశ్యకమైనటువంటి పదాలు, ఆవశ్యకమైనటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయి అంటే అది శాంతి మరియు అహింసే. సోదర మహాశయులారా, చూడండి, అసలు అహింస, అశాంతి ఎందుకు కలుగుతున్నాయి అన్న ప్రశ్న మనం వేసుకున్నట్లయితే స్వార్థము, అధికార దాహము, తన ఇజాన్ని బలవంతంగా రుద్దాలనే ఆ భావన, అసహనము, అవగాహన రాహిత్యము, ఒకరిపై ఒకరికి అవగాహన లేకపోవడము, మానవత్వం లేకపోవడము, ఇంకా దైవభావన అనేది లేకపోవడం, సరైనటువంటి దైవభావన, నా దేవుడు నీ దేవుడు అన్న ఆలోచనలో ఉండడము, దైవం అందరికీ కూడా ఒక్కడే అన్న విషయం గ్రహించకపోవడము, ఇటువంటిది అంటే పరస్పర అవగాహన, అండర్స్టాండింగ్ లేకపోవడం ఇత్యాది కారణాల వలన ఏం జరుగుతుందంటే ప్రపంచం అంతా కూడా అక్కడ కాదు ఇక్కడ కాదు, ఉన్నత కులము, నిమ్న కులము, ఆ జాతి ఈ జాతి, జాతి తత్వము, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఇత్యాది తారతమ్యాల వలన ఈ రోజున ప్రపంచం అంతా కూడా అశాంతితోటి, అలజడులతోటి నిండిపోయి ఉన్నది. సోదర మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చక్కటి తన చివరి హజ్ ప్రసంగంలో ఒక చక్కటి పిలుపునిచ్చారు. అదేంటంటే, మానవులారా వినండి, మీ అందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానము, మీ అందరి తండ్రి ఒక్కడే, మీ అందరి దైవం కూడా ఒక్కడే. ఇక్కడ ఎవరిపై ఎవరికి ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు. నల్లవానికి తెల్లవానిపై, తెల్లవానికి నల్లవానిపై, అరబ్బేతరునిపై అరబ్బుపై ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు. ఇన్న అక్రమకం ఇందల్ల అత్కాకం, దైవం దృష్టిలో అందరూ సమానమే, ఎవరు దైవభీతి ఎక్కువగా ఉంటుంది ఎవరిలో వారే దైవానికి చేరువవుతారు అని విశ్వజనీయమైనటువంటి సందేశాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవులకి ఇచ్చారు. కాబట్టి సోదర మహాశయులారా, నిజమైన శాంతి స్థాపించబడాలి అంటే మానవులందరి హక్కులన్నీ కూడా చెల్లించబడాలి. ప్రాణరక్షణ ఉండాలి, మనిషికి ఆస్తి రక్షణ ఉండాలి, వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో దాని పరిరక్షణ జరగాలి, వాక్ స్వాతంత్రం ఉండాలి, పరమత సహనం ఉండాలి, ఇత్యాది విషయాలన్నీ ఉన్నప్పుడు అప్పుడు శాంతి స్థాపించబడుతుంది. కాబట్టి మనమందరం కూడా సత్యంపై స్థిరంగా నిలబడాలి. ప్రధానంగా ముందు సత్యంపై మనం స్థిరంగా నిలబడాలి, న్యాయాన్ని స్థాపించే ప్రయత్నం చేయాలి, మంచి కోసం పాటుపడాలి, పరస్పరము ఒకరినొకరు అవగాహన కల్పించుకునే అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దైవమే ఇక్కడ బలవంతం పెట్టలేదు. నన్నే విశ్వసించండి, మీరు నన్ను విశ్వసించండి అన్నది బలవంతంగా ఏది కూడా ఆయన చేయలేదు. కాబట్టి మన యొక్క ఫ్రీ ఆఫ్ విల్ ఏదైతే చాయిస్ ఇచ్చాడో ఆ చాయిస్ మీద ఆయన వదిలిపెట్టేశాడు. మంచిదో చెడుదో చూపించి ఇందులో వెళ్ళడం నీ ఇష్టం అన్నాడు. కాబట్టి దైవమే మనకి చాయిస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఎవరిని నా దాంట్లో వచ్చే లేకపోతే ఇంకొకటి వచ్చే అన్న ఆలోచన ఎప్పుడైతే విరమించుకుంటాడో, ఎప్పుడైతే దీని నుండి బయటపడతాడో అప్పుడే శాంతి అనేది, అదేవిధంగా అహింస అనేది అప్పుడే హింస సమసిపోతుంది, అహింస అనేది అప్పుడే స్థాపించబడుతుంది. రండి ఇస్లాంని తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.